మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూ కేజీ రెడ్డి కళాశాలలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సామాజిక ప్రభావం కోసం కేజీఆర్ ఇండియా ధాన్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ జేడి లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సామాజిక ప్రభావం కోసం కేజీఆర్ ఇండియా ధాన్ గ్రామంలో ఉన్న రైతులకు ప్రజలందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు సమాజంలో మార్పు రావడానికి గ్రామంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఉంటే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. This can get scaled up and they can have a community like this also. For small scale farmers, Small scale. who cannot afford getting machines. Yeah. Sir, a machine you can make. Yes, sir, we can make. So good. It's a very good. There are other employees there. There was around 4 hours of video. So for that, I was Robert and she went back. But after 2 days, she had a solution due to which expenses in the office and also what they say livelihood. రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో వాళ్ళ ఐడియాస్ను బయటికి తీయాలి, సమాజంతో వాళ్ళు ముడిపడి ఉండాలి, ఇంజనీరింగ్ అన్నది సమాజానికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఐడియా థాన్ అన్న ఒక వన్ డే ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తాం. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే డాక్టర్ రోహిత్ గారి ఆధ్వర్యంలో ఈ కాలేజీలో, తర్వాత డాక్టర్ సంయుక్త గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. 4 ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్నోవేషన్ గురించి, ఆ తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రపంచంలో చూసుకుంటే ఏ దేశంలో అయితే ఇన్నోవేషన్ ఎక్కువగా ఉంటుందో, ఇమాజినేషన్ ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలు నిలబడబోతుంది. అందువల్ల విద్యార్థులలో ఈ విధమైన ఆలోచనలు రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే తీసుకురావాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ప్రిన్సిపల్ సాయి సత్యనారాయణ రెడ్డి గారి మార్గదర్శనంలో ఈరోజు ఈ ఐడియా థాన్ నిర్వహించడం అన్నది చాలా గొప్ప విషయం. చూశాను నేను 2-3 ప్రాజెక్ట్స్ కూడా చూశాను. పిల్లలు మన రైతుల గురించి ఆలోచిస్తున్నారు. తర్వాత మన ఏ విధంగా మన ఇమేజ్ అంటే వచ్చే మన ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ స్కాన్స్ కానీ వీటిలో క్వాలిటీ ఎలా పెంచాలి, వాటిలో రీడింగ్ ఎబిలిటీ ఎలా పెంచాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దాని గురించి వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇంకా చాలామంది, ఎందుకంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇటువంటిది జరగాలి. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే జస్ట్ మనం డిగ్రీలు పాస్ అవ్వడము, క్యాంపస్ సెలక్షన్స్ తీసుకోవడం కాదు. మనం ఇంజనీరింగ్లో చేరిన తర్వాత సమాజానికి ఉపయోగపడే విషయాలు అనేకమైనవి మనం చేయవచ్చు. అందుకనే చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అక్కడ భూమి దొరుకుతుందని కాదు, ఆ గ్రామాలకున్న సమస్యలన్నిటికీ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నది ఒక పరిష్కారం కావాలి. కాబట్టి ఇప్పుడు కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక సమస్యలను వీరు తీసుకొని దానికి విద్యార్థుల ద్వారా ప్రాజెక్ట్ చేయించి, అది కేవలం ఫస్ట్ ఇయర్ కాదు, ఆ తర్వాత వారికి ఫండింగ్ చేసి ఫైనల్గా దీన్ని ఒక కమర్షియల్ ప్రోడక్ట్ కూడా తీసుకురావడానికి కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, లేకుంటే కాలేజ్ సపోర్ట్ కావచ్చు, వీటన్నిటి ద్వారా పిల్లల్లో ఉన్న ఇన్నోవేటివ్నెస్ని, క్రియేటివ్నెస్ని ముందుకు తీసుకెళ్తారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కాబట్టి మీ ద్వారా, ముఖ్యంగా మీడియా ద్వారా మిగతా కాలేజెస్లో కూడా ఈ విధమైన రీసెర్చ్ సెంటర్స్, ఇన్నోవేషన్ హబ్స్, ఆ తర్వాత వచ్చేసి ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నవి మొదలు పెట్టాలి. ప్రభుత్వం కూడా ఈ విధంగా ముందుకు వెళితే, ఎందుకంటే పిల్లల్లో ఈ విధమైన నైపుణ్యాలు ఉంటాయి. వాళ్ళలో ఎక్కడో ఒక చోట కొత్తగా తయారు చేద్దామన్న వ్యక్తి ఉంటాడు, కానీ ఆ వ్యక్తిని బయటికి తీసుకురాడు. దానికి ఇటువంటి ఐడియా థాన్లు కానీ, ఇటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ఉపయోగపడుతుంది. వన్స్ అగైన్ నేను కంగ్రాచులేటింగ్ డాక్టర్ రోహిత్ గారు ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ దిస్ థింగ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్. థ్యాంక్ యూ.